మహాపరిశుద్ధుడవు మహోన్నతుడవు పరలోకమందున మా తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రభు ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసే ప్రతి భారతదేశ బలవంతుడిగిరి ప్రతి దేశ రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవంతుడిగిరి నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసే చేతబడి చెల్లంగి మంత్రి శక్తి మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తున్నా వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసే ఇజ్రాయేల్ ఆహా బిత్తల తలుపులు ఎనపగడలు నజరుడైన యేసుక్రీస్తునామమున పగలగొట్టి ఎర్రగొడుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసే బలహీనపరచు బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసే ప్రతి మరణపు శక్తి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసే ప్రతి నేరారోపణ చేసే బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసేటటువంటి రీషాకత రోకోల మాందర అంత్యక్రీస్తు విధాన శక్తి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసేటువంటి థ్యాంక్ యూ లార్డ్. ఘట సర్ప సరస్సు రోమ 16:20 ప్రకారం నజరుడైన యేసుక్రీస్తు నామమున చెదకు దొరుకుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసే కుటుంబాలకు వ్యతిరేక నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఓ చిన్న బిడ్డల వర్గాలు థ్యాంక్ యూ చదువులను తమ భవిష్యత్తులో వ్యతిరేక నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. యవనస్తులు ఆ బిడ్డల జీవితాల వ్యతిరేక నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. భార్య భర్తల జీవితాలకు వ్యతిరేక నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఉర్రాకల భాషకత రోకల మాందరకల బరబదరిగలబు ప్రతి ఒక్కరి కష్ట జీతాలకి ఆర్థిక పరిస్థితులు ఉద్యోగాలు వ్యాపారాలు భూఫలాలు పశుఫలాలకు వ్యతిరేక నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఏక మనసు ఏక హృదయం ఏక ఆత్మతో ఆత్మీయత ప్రార్థన చేయనీయకుండా మలుపు కలిగిన ఆత్మ లేకుండా నిద్రమతి కలిగించే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. భయంకరమైన తలనొప్పి కలిగించి చేతపడి శక్తుల ప్రభావం నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఊరాకలబర మనసు మీద దాడి చేసే చెల్లంగి శక్తుల ప్రభావాలు కృంగుదల కలిగించే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఉర్రాకల భాషకదర భైరాకల బలాందరగిరి బలాశకదర గుల బదరిగిల బదరుగుల బరబ ఉర్రాత్ర ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలు రాకపోకలకు వ్యతిరేక నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. కలపర దీర్ఘకాల వ్యాధులు రోగాలు అనారోగ్యాల చేత బలహీనపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఔరాకలబర సంఘ అభివృద్ధికి వ్యతిరేక నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. నూతన ఆత్మల రక్షణార్థమైన మారు మనసు నాటకీయపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఓ రీకల రక్షణ రేపు థ్యాంక్ యూ లార్డ్. అనేక నూతన ఆత్మ సంఘాల చేర్చబడి నాటకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఉర్రాబల భాషకత రకల మాందరకల బదరుగులబ దేవుని పని నాటకపరిచే సనబలూగి అస్తూది అరవి వంటి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఓ రకాల బరబ దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన తలంపులు ఉద్దేశాలు కలిగించే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. దేవుని యొక్క దర్శనాలు పిలుపులు తలాంతులు ప్రభావాలు సామర్థ్యాలు వరాలు తాంగిలు అభిషేకాల వ్యతిరేక నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి
నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఉర్రా దా ద్రా 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 గ్రా బల బర 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 శక దర కర బల బర బర శక దర కొల బరమ. ఓ దేవుని యొక్క రాజ్యాన్ని నమ్మకస్తులు యథార్థవంతులు నీతిమంతులు నాటకపరిచే మంత్రి విద్య బలవంతులు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఓ దర కర బల బర శక దర కొల బర బల బర శక దర కొల బర బర బరబో ఉర్రా దర కర బల బర బర శక దర కొల మాందర గల బర అపొస్తలులు వెలుగు ప్రవక్త వెలుగు బోధక వెలుగు కాపరి వెలుగు సువార్త వెలుగు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఉర్రాబల బర బర శక దర కొల బర శక దర గల బ ప్రతి ఒక్కరి ప్రాణాత్మ దేహాల ఆలోచన తలంపులు ఉద్దేశాల మీద దాడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. విడుదల ఆరాధన అభిషేకమునకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుని వాక్య ప్రత్యక్షతలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. వినగల చెవి గ్రహించుకునే మనసు చూడగల కళ్ళ ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడిన నాటకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. స్వరమునకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఇతరుల శ్వాసాన్ని స్వతంత్రించుకునే నాటకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. పొలాల స్థలాల సరిహద్దులను ఆక్రమించుకునే మంత్రి విద్య బలవంతుడికి బలవంతుడి నివేదాన శక్తి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. కలించి అభివృద్ధి చెంది విస్తరించి విరిచిన మండి నుంచి లోపరుచుకొని నాటకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రీకాల మాంధ్ర దేశాల రాష్ట్రాల జిల్లాల పట్టణాల నగరాల గ్రామాల పల్లెల కుటుంబాల మారుమూల ప్రాంతాలు ఏర్పాటు చేసే ప్రతి సాధారణ బలిపీఠాలు 21 ప్రకారం వెల్లగించి వెర్రగొట్టి నాశనం చేస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రా దర గ్రా బల బర దర గురు బల బర బల దరు గురు బల బర దర గ్రా బల బర దర గ్రా బల బర బర బరబో శక దర గల బర గల బర దరిగిరి బల బర బర దరు బల బ శాండర గల బదరు బల బదరిగిర బల శరగ దరిగిర బరబో రద దర గర బల బర దర గర బల బర బల బర బర శక దర గల బర బదరిగిరి బల బరబ. అన్య భాషలు మాట్లాడుతూ ఆత్మీయత ప్రార్థన చేద్దాం. గల బరబో బల బర బల బర 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 బరబో ఉరా బల బర బల బర శకల బర బల బర బదరిగిర బ శకదర గల బర బల బర బర కోపం ఈర్ష్య అసూయ ద్వేషము గర్వం ఆత్మను మోసపూరిత మన ఆత్మల క్రియలను కూడా నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఓ థ్యాంక్ యూ. ఎడతగని ప్రార్థన జీవితాలకు వాక్య ధ్యాన వాక్యానుసరణ జీవితాలకు దేవుని తన సహవాస జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. మంచి నిద్ర భంగం కలిగించే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. మూర్ఖపు థ్యాంక్ యూ. భీతి గురి కలవలు దర్శనాలు ద్వారా ప్రజలు బలహీనపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఉర్రా బాబా బాబా బర్ర బర్ర శబదర కర బల బర బదరిగిర బల బర 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 బదరిగిర బ और रख 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 रबला बरा दरा गरा बला बरा बरिश कदर गला बरा बरा और रात दरा 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 गरा बला बरा बला बरिश बदरी गिरा बला बरा बरा वो ఆకాశమాన మన బలవంతుడికి భూమాన బంధన దురాత్మ అంధకార శక్తుల బలవారికి ఆదేశం సంకేతాల బంధాలు సంఖ్యలు గట్టు నాడాలు నిబంధనలు ప్రమాణాలు నదులు యేసుక్రీస్తు యేసురక్తులు తెంచివేసిన థ్యాంక్ యూ లార్డ్. ఓ రగల బర బరిష కదర్ రోగల మాందర రగల బర బదరి గిల బర బో లత దద రగల బద దద దద రద దద 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 రగల బర 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 బో రిగ ర బ బ బ బ రిగ ర బ బ బ బ ద రిగ బ బ బ బ ల బర బల బర బో శకద రగల బర బల బర శబద రగల బర బదరి గిర బల బరిష కద రగల బర బదరి గిర బ ఉర్రాత రగల బల బర బర బల బర శబదరి గిర బల బర సగదరి గిర బర 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 దరి గిర బో లందర గల బర బల బర 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 శబదన మా ప్రాణాత్మదిల ఆలోచన తలంబలు ఉద్దేశాలు పెడల కుటుంబాల సంఘాల సమూహాలు విరిచి ఎలక్ట్రానిక్ వ్యవస్థలు అన్ని మీద యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెపిల్ల రక్తం చేత గలబరి సెల్వ రక్తం చేత దేవుని రక్తం చేత కంచి వేసిన అగ్ని కంచెల ప్రాకారంగా జకరియా 2:5 ప్రకారం విడుదల చేస్తున్నా. ఎప్పుడు బంధాల పరని పరలోక సైన్య సమూహానికి కావాలి దూతలను నజరుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రా బాబా బల బర బదరు గుర బర బదరు గురి బల బర బల దురు గుర బర బర బరిషికి తిరిగిల బర 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 బ ఉదాన రగల బర బల బర బరిషక దరు గల బర బదరు గుల మస్కద దర గల బర బదరి గలబే అన్య భాషలు మాట్లాడుతూ ఆత్మీయత ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రీ బల బదరు గుల బ ఉర్రా గర బల బర ప్రతివిధమైన చీకటి అంధకార దురాత్మ మాయమన్న బదిలికి నజరుడైన యేసు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఉర్రా దద రగల బర బల బర బర బరిషక దర ఆత్మీయత ప్రార్థన విరోధంగా రూపమైన ఏద వర్ధలమైన శాపనాలు బదిలి పరగ కొట్టివేస్తున్నాను. దృష్టి యొక్క అగ్ని బాణాలన్నిటి నజరుడైన యేసుక్రీస్తు నామమున చల్లార్చి వేస్తున్నాను. ఉర్రా దద రగల బల బర్షక దర గుల మాందర గల బర బరిషికి తిరిగిల బర బల బ ఉర్రా దద దర దర ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాల బెదిరికి ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను.
Thank you, Holy Spirit. Thank you, Jesus. Thank you, Father. Limandara shakata roko la mandara gala bashakato roko albarabadara galabadara galabarabadara gulabarabadara gulabarabadara barisha badara galabarabadara ribi bibi baba bibi baba bibi baba baraba baba baba baraba baba 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 lagoro balabo aldara zagadara galabarabadara barisha badara galabarabadara galabarabadara barisha badara galabarabadara guraba urada ప్రతిదిన మనజేకల అంతకర దురాత్మ మాయమ నలుగురి గిరిద రదే సునమల బంధిస్తూ వాళ్ళ గిరిలే సుక్రీస్తు రక్తజిత ప్రతివేస్తున్న పరిశుద్ధాత్మల మీరు ఆదరణ అంతవరకు అధ్యక్షత వహించి నడిపించమని సహాయం చేయండి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ అలాగే ఆరాధన చేస్తున్నాము ప్రియమైన బడా నీ ఆత్మ జీవించునట్లు ఇవన్నిటిలో బ్రతికి సుఖముగా ముందుకు చూడా అందరూ ప్రియమైన బడా నీ ఆత్మ జీవించునట్లు ఇవన్నిటిలో బ్రతికి సుఖముగా జీవితం అంటే పోరాటమే మేలైన పోరాటమే జీవితం అంటే పోరాటమే మేలైన పోరాటమే ఆత్మయిచ్చు వాక్యకట్టం ఆత్మయిచ్చు వాక్యకట్టం నీవేది పోరాడి జయము పొందు సుఖముగా
पुत्रिका
Yes.
ఈ రాత్రి కాల సమయ ఆత్మీయ ప్రార్థన శక్తి గల నీ వాక్కు ద్వారా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడు లాగున వినగల చెవి గ్రహించుకునే మనసు చూడగల కనులు మాకు దయచేయమని నీ సిలువ చాటున మరుగు చేసుకుని లోతైన గూఢమైన గొప్ప మర్మములతో కూడిన సంగతులు మాకు తెలియచేయమని నీ వాక్కుకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వరదెళ్లకుండా ఏసునామను కొట్టివేస్తూ నీ సత్యం వెల్లడి అగుడుతోనే వెలుగు కలుగులా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించము నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ఆత్మీయత ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం చూసినట్లయితే ఈ అంత్య దినాల్లో మంత్ర విద్య ఆత్మల ద్వారా భయంతో భయపెట్టే ఆత్మ హల్లెలూయా భయం యొక్క ఆత్మను మనం ఏ విధంగా అధిగమించాలి, భయపెట్టే ఆత్మను ఏ విధంగా మనం నాశనం చేయాలి, భయపెట్టే ఆత్మను ఏ విధంగా మనం నిస్సత్తు చేయాలి, నిర్వీర్యం చేయాలి అనే సత్యాన్ని ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాం. భయం యొక్క ఆత్మ అనేది ఒక వ్యక్తి జీవితంలోని వివిధ అంశాలను ప్రభావితం చేసే నిరంతర మరియు బలహీనపరిచే ఆందోళనగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆమె చెప్దాం. ఈ చాతబడి చెల్లంగి మాంత్రిశక్తి మంత్ర విద్య ఆత్మల క్రియలు ప్రజలను దేవుని ప్రజలను విశ్వాసం భయపెట్టాలని చూస్తూ ఉంటాయి. ఆమె చూద్దాం. ఈ భయం యొక్క ఆత్మ చేత ఎవరైతే ఆవరించబడతారో వారిలో ఎక్కువగా ఆందోళనలు ఉంటాయి. ఏ విషయం గురించి వారు భయపడతా ఉంటారో, ఏ పరిస్థితుల గురించి వారిని ఆ మంత్ర విద్య ఆత్మల చాతబడి చెల్లంగి మాంత్రిశక్తి ప్రభావాలు భయపెడుతూ ఉంటాయో ఆ విషయంలో వారు ఆందోళనగా నిరంతరము ప్రతిరోజు కూడా ఆందోళన చెందే వ్యక్తులుగా, నిరంతరము భయపడే వ్యక్తులుగా, నిరంతరం వారి జీవితాల్లో నెమ్మది లేకుండా చేస్తాయి ఈ యొక్క భయపెట్టే మంత్ర విద్య ఆత్మ. గట్టిగా ఆమె చెప్తాం. ఇది శారీరకంగా భయపెడతాయి, మానసికంగా భయపెడతాయి. ఆమె చెప్దాం. శారీరక శ్రేయస్సును ఈ భయపెట్టే ఆత్మలు అడ్డుకుంటాయి, మానసిక శ్రేయస్సును కూడా ఈ భయపెట్టే ఆత్మలు అడ్డుకుంటాయి. గట్టిగా ఆమె చెప్దాం. మొత్తానికి సంబంధాలు మరియు మొత్తం ప్రయోజనంతో సహా ఎక్కడ ఎవరితో కూడా సమాధానకరంగా చెప్పలేని, జీవించలేని పరిస్థితి ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా ఎవరైతే భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడ్డారో వారి జీవితాల్లో సరైన సంబంధాలు ఉండవు,
గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. అంతేకాదు ఒక వ్యక్తి కనుక ఈ చేతబడి చల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా ఈ మంత్రి విద్య ఆత్మ ద్వారా ఈ భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడి రోజు రోజు భయం 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 చేత జీవిస్తాడు. ఆఖరికి ఆ భయము ఈ చేతబడి శక్తులు చల్లంగి శక్తులు ఆ వ్యక్తిని పక్షవాతానికి తీసుకువెళ్తాయి. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఎందుకంటే భయం యొక్క ఆత్మ మన నరాల్ని కృంగదీస్తుంది. గట్టిగా ఆమేన్ చెప్తాం. అందుకే మనలో భయం అనేది ఉండకూడదు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే హల్లెలూయా, నిర్ణయం తీసుకోవడం మరియు లక్ష్యాన్ని నిర్దేశించడం అనేది భయపెట్టే ఆత్మలు అడ్డుకుంటాయి. ఆమేన్. ఒక వ్యక్తి ఈ మంత్ర విద్య ఆత్మల చేత భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడి ఉన్నట్లయితే సరైన నిర్ణయాలు వారి జీవితాల్లో తీసుకోలేదు. ఆమేన్ చెప్తాం. అలాగే సరైన లక్ష్యాలను కూడా నిర్దేశించుకోలేదు. వారి జీవితాల్లో సరైన నిర్ణయాలు సరైన లక్ష్యాలని ఈ భయపెట్టే ఆత్మలు ఏం చేస్తాయంటే అడ్డుకుంటాయి. గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. ఈ భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడిన వాళ్ళు తమ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోకుండా అలాగే సంతృప్తికరమైన జీవితాన్ని గడపకుండా నిరోధించే లోతైన భయం వాళ్ళలో ఏర్పడుతుంది. ఆమేన్ చెప్తాం. ఈ భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడిన వాళ్ళు సంతృప్తికరమైన జీవితాన్ని జీవించలేరు, సమాధానకరమైన జీవితాన్ని జీవించలేరు, సంతోషంగా ఉండలేరు. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఎందుకంటే వారి లోపల ఏమి నాటుకుపోయిందంటే భయం యొక్క ఆత్మ చేత నాటబడ్డారు. అందుకే నాటబడిన వాళ్ళ జీవితాల్లో ఇటువంటి లక్షణాలను మనం చూడొచ్చు. ఆమేన్ చెప్తాం. భయం యొక్క ఆత్మ ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా ఈ భయం యొక్క ఆత్మ ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందంటే గట్టిగా ఆమేన్ చెప్తాం. మొట్టమొదటిగా వారి శారీరక ఆరోగ్యం మీద దాడి చేస్తుంది. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడినప్పుడు శరీరం మీద దాడి చేస్తాయి ఆత్మ. గట్టిగా ఆమేన్ చెప్తాం. వారి శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎవరిలో అయితే ఈ చేతబడి చల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడతారో వారికి మొట్టమొదటిగా శరీర ఆరోగ్యం మీద దాడి జరుగుతుంది. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఈ భయం యొక్క ఆత్మ ఆందోళనకు గురి చేస్తాయి ఆ వ్యక్తులు. ఎవరిలో అయితే ఈ భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడతారో వారిలో ఎక్కువగా ఆందోళనలు ఉంటాయి. గట్టిగా ఆమేన్ చెప్తాం. వారి ఏ విషయం గురించి పిల్లల గురించి భయపడతా ఉండొచ్చు. వారి భవిష్యత్తు ఏమవుతుంది, భార్య భర్తల జీవితాల్లో రకరకాల భయాలు ఉండొచ్చు, ఆర్థిక పరిస్థితుల గురించి కొంతమంది భయాలు ఉండొచ్చు, రోగాల గురించి కొంతమంది భయాలు ఉండొచ్చు, జీవితాల గురించి కొంతమంది భయాలు ఉండొచ్చు. రకరకాల భయాలు ఈ ఆత్మలు దాడి చేయడానికి ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో ఈ చేతబడి చల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం ద్వారా భయం యొక్క ఆత్మ ఆవరించబడుతుంది, శరీరం యొక్క ఆరోగ్యాన్ని ఆందోళన కలిగించి నాశనం చేస్తారు. రోగ నిరోధక శక్తిని బలహీనపరుస్తారు. ఆమె ఎవరిలో అయితే భయం యొక్క ఆత్మ ఉంటుందో వారిలో రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడిన వాళ్ళలో శరీరంలో రోగ నిరోధక శక్తి బలహీనపరచబడుతుంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎవరైతే ఈ యొక్క భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడతారో మంత్ర విద్య ఆత్మ చేత అధిక రక్తపోటు ఉంటుంది. ఆమె బీపీలు అలాంటివి. గట్టిగా చెప్తాం. అలాగే ఎవరైతే ఈ యొక్క మంత్ర విద్య ఆత్మల ద్వారా భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడతారో వారిలో హృదయ సంబంధమైన గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు, హృదయ సంబంధమైన రోగాలు ఉంటాయి. గట్టిగా ఆమేన్ చెప్పండి. అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఎవరిలో అయితే ఈ భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడతారో వారికి శరీరం మీద ఎక్కడ దాడి జరుగుతుంది, శరీరంలో జీర్ణాశయ వ్యవస్థలో, అంటే జీర్ణం కాదు వారు తిన్న ఆహారం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వారి జీవితాల్లో నిలబడి చేస్తాయి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇంకా రకరకాల ఆరోగ్య సమస్యలు వాళ్ళ జీవితాల్లో ఈ భయం యొక్క ఆత్మ ద్వారా ప్రమాదాన్ని పెంచుతాయి. ఆమేన్ చెప్తాం. చూడండి, ఒక వ్యక్తి భయపడుతూ ఉన్నారంటే వాళ్ళ జీవితాల్లో రక్తపోట్లు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎవరైతే భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడ్డారో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఎవరైతే భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడతారో హృదయానికి సంబంధించిన ఇంకా వేరే రోగాలు వస్తాయి. ఆమేన్ చెప్తాం. ఎవరైతే భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడతారో వారిలో ఏం జరుగుతుందంటే తిన్న ఆహారము జీర్ణం అవ్వకపోవడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాంటివి వస్తాయి. ఆమేన్ చెప్తాం. ఈ ఆత్మలు ఈ చేతబడి చల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు భయం యొక్క ఆత్మ ద్వారా శరీరం మీద ఎలా దాడి చేస్తే ఆ విషయం గురించి ఇక్కడ చెప్పబడుతుంది. ఆమేన్ చెప్తాం. అంతేకాదు నిద్ర భంగం కలుగుతుంది. నిద్రపోలేరు. ఈ భయం యొక్క ఆత్మ ఉన్న వాళ్ళకి ఏముంటది, రేత్రి కాదు పగలు కాదు, అసలు వాళ్ళకి నిద్ర పట్టదు. ఏ సమయంలో ఏం జరుగుతుందో, ఏ సమయంలో ఏం వినాలో, ఏ సమయంలో ఎలా ఉంటుందో పరిస్థితి అనుకున్న వాళ్ళకి నిద్ర సరిగా పట్టదు. శరీరం మీద దాడి చేయడంలో నిద్ర పోగొట్టడం కూడా ఈ మంత్ర విద్య ఆత్మల పని. అలాగే
ఇంకా ఈ యొక్క భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడిన వాళ్ళు అలసట ఎక్కువ ఉంటుంది. అన్నిటికీ ఊరికి ఏమైపోతా ఉంటారంటే అలసిపోతా ఉంటారు. గట్టిగా ఆమేన్ చెప్తాం. సో ఈ విధంగా ఈ మంత్ర విద్య ఆత్మలు చేతబడి చేయలేని మంత్ర శక్తి ప్రభావాలు భయం యొక్క ఆత్మ చేత శరీరం మీద ఎలా దాడి చేస్తాయి. గట్టిగా ఆమేన్ చెప్తాం. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. భయం యొక్క ఆత్మ చేత బాధించబడే వారికి గుండెకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా ఏర్పాటు చేస్తాయి కుటుంబాల్లో. ఎవరైతే భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడ్డారో, అలాగే ఎవరైతే భయం యొక్క ఆత్మ చేత నడిపించబడుతున్నారో వాళ్ళు రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఎవరైతే భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడి ఉన్నారో వారిలో ఇంకా అలసట, అన్నిటికీ అలిసిపోతూ ఉంటారు. గట్టిగా ఆమెంచుకుంటారు. ఇవి అంతేకాదు, ఇంకా రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తితే నిద్రపోవడం అనేది వారి జీవితాల్లో ఉండదు. గట్టిగా ఆమెంచుకుంటాం. రెండవదిగా ఈ మంత్ర విద్య ఆత్మని చేతబడి చెల్లింగి మంత్రి శక్తి ప్రభావాలు ఈ భయం యొక్క ఆత్మ ద్వారా మానసికంగా అలా ఇప్పటి వరకు శరీరం మీద దాడి ఎలా చేస్తుందో మనం చూసాం. మానసికంగా ఆత్మీయంగా ఎలా దాడి చేస్తాయో మనం చూద్దాం. హల్లెలూయా. భయం ఈ యొక్క మంత్ర విద్య ఆత్మ ద్వారా ఈ చేతబడి చెల్లింగి మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా భయం యొక్క ఆత్మ మనస్సును స్తంభింపజేస్తుంది. అంటే మనస్సును పని చేయకుండా చేస్తుంది. మనసు మీద ఈ భయం యొక్క ఆత్మ ఎలా పనిచేస్తుందంటే మన మనసు పని చేయాల్సిన రీతిలో పని చేయలేదు. ఆమె చెప్పండి. నిర్ణయాలు తీసుకోనివ్వదు, సరైన నిర్ణయాలు తీసుకోనివ్వదు భయం యొక్క ఆత్మ. అలాగే ఒకరి లక్ష్యాల్ని సాధించడం కష్టతరం అవుతుంది. ఏదన్నా లక్ష్యం పెట్టుకున్నారనుకోండి, ఆ లక్ష్యాన్ని సాధించడం. భయపడే వ్యక్తి లక్ష్యాన్ని సాధించగలడా? సాధించలేదు. ఆమె చెప్తాం. అలాగే వారి జీవితాల్లో ఎప్పుడు ఏం చోటు చేసుకుంటాయంటే ఈ యొక్క భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడిన వాళ్ళల్లో నిరాశ, నిరుత్సాహం ఎక్కువగా వెంటాడుతూ ఉంటాయి. ఏమి చేసినా సరే ఆ భయం యొక్క ఆత్మ చేత వారు ఆవరించబడ్డారు కాబట్టి వారిలో ఏమి చోటు చేసుకుంటాయంటే నిరాశ, నిరుత్సాహం. ఎంత చేసినా వాళ్ళ జీవితంలో నిరాశ, నిరుత్సాహాలు ఎక్కువగా దారితీస్తాయి. ఆమె చెప్తాం. అలాగే ఇంకా మనం చూసినట్లయితే దేవునితో సరైన సంబంధాలు కూడా వీళ్ళు కలిగి ఉండలేరు. ఆత్మీయ జీవితంలో ఈ భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడిన వాళ్ళు దేవునితో సరైన సంబంధాన్ని కూడా వీరు కలిగి జీవించారు. గట్టిగా ఆమె చెప్తాం. భయం సంభాషణకు ఆటంకం కలిగిస్తుంది. మంత్ర విద్య ఆత్మను ఈ యొక్క భయం యొక్క ఆత్మ చేత నడిపించబడే వ్యక్తులను ఎవరితో మాట్లాడలేదు. వాళ్ళు భయం యొక్క ఆత్మ కలిగిన వాళ్ళు ఎవరితో మాట్లాడలేదు. వారి మాటల్లో వారి సంభాషణలు ఆటంకపరుస్తాయి. ఈ భయం యొక్క ఆత్మ. ధైర్యం కలిగిన వ్యక్తి అందరితో మాట్లాడతాడు. భయపడే వ్యక్తి ఎవరితో కూడా మాట్లాడలేదు. మంత్ర విద్య ఆత్మలు అలా ఈ భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడిన వ్యక్తి ఎవరితో మాట్లాడలేరు. గట్టిగా ఆమె చెప్దాం. వారి భావోద్వేగ దూరాన్ని, అంటే భావోద్వేగాలు అంటే ఎమోషనల్ గా వారికి ఉన్నవన్నీ కూడా అణిచేసుకుంటారు. దూరంగా అంటే ఎలాగంటే ఎవరికి చెప్పలేరు. నేను ఇలా ఉన్నాను, నా పరిస్థితి ఇలా ఉంది, నాకు ఇలా భయం వేస్తుంది, నా ఈ విషయంలో నేను భయపడుతున్నాను, ఈ పరిస్థితి గురించి భయపడతాను. కొంతమంది చాలా మంది భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడిన ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏమి చెప్పరు. ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళలో ఉన్న భయాందోళన చెప్పలేదు. ఆమె చెప్పారు. వాళ్ళల్లో వాళ్ళే భయపడిపోతూ ఉంటారు. కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా నోరు తెరిచి హృదయం విప్పి నా పరిస్థితి ఇలా ఉందని చెప్పుకోలేదు. అంత భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడతారు. గట్టిగా ఆమె చెప్తారు. వాళ్ళ సంబంధాలు ఇలా భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడిన వాళ్ళ సంబంధాలు దెబ్బతింటాయి. ఫ్యామిలీలో ఉన్న సంబంధాలు దెబ్బతింటున్నాయి. తల్లిదండ్రులు, బిడ్డలు, భార్య భర్తల కుటుంబం ఈ భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడిన వాళ్ళు సంబంధాల్లో కూడా సరిగా ఉండలేరు అనమాట. కుటుంబ సంబంధాల్లో కూడా వారు సరిగా ఉండలేరు. గట్టిగా ఆమె చెప్తాం. వారికి నమ్మకం లేకుండా పోతుంది. ఈ భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడిన వారికి నమ్మకం లేకుండా పోతుంది. గట్టిగా ఆమె చెప్పాలి. అంతేకాదు మనం చూడొచ్చు ఇక సంబంధాలు అన్ని తెగిపోవడమే కాకుండా ఎవరిని నమ్మలేరు. వాళ్ళు ఈ భయం యొక్క ఆత్మ చేత ఉన్న వాళ్ళు ఎవరిని కూడా ఏం చేయలేరు, నమ్మలేరు. గట్టిగా ఆమె చెప్పాలి. నమ్మకాలు దెబ్బతింటాయి. ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా చేతబడి చెల్లింగి మాంత్రిక శక్తి ప్రభావం ద్వారా భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడిన వ్యక్తి ఏ ఒక్కరిని నమ్మలేదు. హల్లెలూయా. వారికి నమ్మకాలు దెబ్బతింటే ఏ వ్యక్తిని నమ్మరు. కాబట్టి మనం ఎవరితో అయినా ఒక సంబంధం మంచిగా ఉండాలంటే నమ్మకం కుదరాలి. నమ్మకం కుదిరితే ఏం చేస్తాం, మన సంబంధం బాగుంటుంది. ఈ భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడిన వ్యక్తికి అసలు ఎవరిని నమ్మరు. అందుకే వీళ్ళకి సంబంధాలు ఎవరితో కూడా సరిగా ఉండవు. గట్టిగా ఆమె చెప్పాలి. అలాగే భయం యొక్క ఆత్మ చేత ఆ వ్యక్తి ఆవరించబడిన వ్యక్తి ఎలా ఉంటాడంటే వ్యక్తిగత వృద్ధి ఉండదు. గట్టిగా ఆమె చెప్పాలి. అంటే
వీళ్ళు ఏ విషయంలో కూడా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. అంటే ఆమె చెప్తాం హల్లెలూయా. వాళ్ళకంటూ కంఫర్ట్ జోన్ల నుండి బయటకు అడుగు పెట్టకుండా ఉండాలని చూసుకుంటారు. భయం యొక్క ఆత్మచేత ఉన్న వాళ్ళు ఏదైనా ఒక విషయాన్ని రిస్క్ తీసుకుందాం అనుకోరు అనమాట. అంటే మనం ఏదైనా ధైర్యం చేసేవాళ్ళు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతారు. భయం యొక్క ఆత్మచేత ఆవరించబడిన వాళ్ళు దేనికి రిస్క్ తీసుకోరు. మనకెందుకులే అమ్మో నాకెందుకు వచ్చింది అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళకున్న కంఫర్ట్ జోన్లోనే వాళ్ళకున్న దానిలోనే బయటికి రాకూడదు అనుకుంటారు. భయం యొక్క ఆత్మచేత ఆవరించబడిన వాళ్ళు నేను బయటికి రాను అని అట్లాగే ఉండిపోతారు. గట్టిగా హల్లెలూయా. ఈ భయం యొక్క ఆత్మచేత ఆవరించబడిన వాళ్ళు వాళ్ళ పూర్తి సామర్థ్యాన్ని సాధించలేరు. ఇలా ఉంటే హల్లెలూయా. నేను బయటికి రాను, నేను వాళ్ళతో మాట్లాడను, నేను వీళ్ళతో మాట్లాడను, నాకు భయం, నేను మాట్లాడలేను, ఇలా అనుకుంటే ఏం సాధించగలం మనం? ఆమె జీవితంలో మనం బయటికి అడుగు పెట్టాల్సిన కార్యాలు ఉంటాయి. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును. మనల్ని సృష్టించిన సృష్టికర్త మీద బలమైన విశ్వాసం నమ్మకం అనుకుంటే మనం ఏం చేయగలుగుతామంటే ధైర్యంగా బయటికి రాగలడానికి ఆయన కృప చూపుతారు. మనం ఏంటంటే మనం లోపలే ఉండిపోయి బయటికి రాకుండా ఉంటే మనం సాధించాలనుకున్నాం ఏమి సాధించలేకుండా ఈ మంత్ర విద్య ఆత్మని భయపెట్టి ఆత్మచేత అడ్డుకుంటాయి. గట్టిగా ఆమె చెప్తాం. అలాగే అక్కడ మనం చూడొచ్చు వాళ్ళ జీవితంలో అభిరుచులు లక్ష్యాన్ని సాధించడానికి కూడా ఈ భయం యొక్క ఆత్మ ఆటంకం కలిగిస్తుంది. గట్టిగా ఆమె చెప్పాలి హల్లెలూయా. అంతేకాదు ఈ భయం యొక్క ఆత్మ మెదడులోని విమర్శనాత్మక ఆలోచన మరియు ప్రమాద అంచనాకు బాధ్యత వహించేది. అక్కడ మనం చూడొచ్చు కొన్ని పరిస్థితులు ముంచెత్తుతుంది. గట్టిగా ఆమె చెప్తాం. అంటే మంచిగా ఆలోచించనివ్వకుండా సరైన నిర్ణయాలు తీసుకోకుండా ఈ భయం యొక్క ఆత్మ అడ్డుకుంటుంది. గట్టిగా ఆమె చెప్తాం హల్లెలూయా. అలాగే ఇంకా మనం చూడొచ్చు భయం ఈ యొక్క చాతబడి శక్తుల ద్వారా భయం యొక్క ఆత్మచేత నడిపించబడే వాళ్ళని. ఏ వ్యక్తి అయినా భయం ఉంటే ఒక వ్యక్తికి ఆ వ్యక్తిని ఆ భయాన్ని ఎవరైతే ఏ విషయంలో భయపడుతున్నారో ఆ భయమే వాళ్ళని మింగేస్తుంది, ఆ భయమే వాళ్ళని కబలించేస్తుంది. గట్టిగా ఆమె చెప్తాం. జీవితంలోని సాధారణమైన ఆనందాన్ని కూడా వారు ఆస్వాదించలేరు. ఆమె చెప్తాం. వారి చుట్టూ ఉన్న ఆనందాన్ని కూడా వారు ఆస్వాదించలేరు. వారి బిడ్డలతో ఉన్న ఆనందాన్ని, వారి కుటుంబంతో ఉన్న ఆనందాన్ని, వారి వాళ్ళతో ఉన్న ఆనందాన్ని కూడా భయం యొక్క ఆత్మచేత ఆవరించబడిన వ్యక్తి ఆస్వాదించలేరు. గట్టిగా ఆమె చెప్తాం. ఎప్పుడు బిక్కు బిక్కుమంట జీవించాల్సిన జీవితం ఉంటుంది. గట్టిగా ఆమె చెప్తాం. ఈ స్పిరిట్ ఆఫ్ ఫియర్ ని మంత్ర విద్య ఆత్మల ద్వారా భయపెట్టి ఆత్మను అధిగమించాలి. రాత్రి యేసు నామములో ఎవరెవరిలో ఈ భయం యొక్క ఆత్మచేత ఆవరించబడి ఉన్న హల్లెలూయా అది ఎలా ఎక్కడ పనిచేస్తుందో గుర్తించాలి. దేని బట్టి నేను భయపడతాను, ఏ విషయంలో నేను భయపడుతున్నాను, ఏ ఆలోచన బట్టి నేను భయపడుతున్నాను అని గుర్తించాలి. గట్టిగా ఆమె చెప్పాలి హల్లెలూయా. దాని ప్రభావాన్ని మనం గుర్తించాలి. దాన్ని పరిష్కరించడానికి కొన్ని పనులు మనం చేయాలి. గట్టిగా ఆమె చెప్పాలి. దీని కొరకు మనం దేవుని మార్గదర్శకత్వాన్ని ఎంచుకోవాలి, కోరుకోవాలి. గట్టిగా ఆమె చెప్దాం. మన సొంత సంరక్షణను మనం పాటించాలి. గట్టిగా ఆమె చెప్దాం. ప్రతికూలమైన ఆలోచనలు, ప్రతికూలమైన నమ్మకాలని విడిచిపెట్టాలి. గట్టిగా ఆమె చెప్దాం. భయం యొక్క ఆత్మను మనం అధిగమించాలంటే వ్యతిరేకమైన ఆలోచనలు, వ్యతిరేకమైన తలంపులను దూరపరచాలి. గట్టిగా ఆమె చెప్దాం. ఈ మంత్ర విద్య ఆత్మల చేత భయం యొక్క ఆత్మచేత ఆవరించబడిన వాళ్ళలో మంచి ఆలోచనలు ఉంటాయి. నీకు ఇలా జరిగిపోతుంది, అలా జరిగిపోతుంది, నువ్వు ఇలా అయిపోతావు, అలా అయిపోతావు, నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, అంతా నెగిటివ్గా చెప్పడం జరుగుతుంది. గట్టిగా ఆమె చెప్పాలి. వాళ్ళకి ఇంకా భయం ఎక్కువ అయ్యేలా చేస్తాయి. గట్టిగా ఆమె చెప్పాలి. అందుకే ఇంతకుముందు చెప్పనబడినట్లుగా మంత్ర విద్య ఆత్మల ద్వారా భయం యొక్క ఆత్మచేత ఆవరించబడిన వ్యక్తికి శారీరకంగాను మానసికంగాను భావోద్వేగాలుగా కూడా బలహీనపరుస్తుంది. ఈ భయం యొక్క ఆత్మ శారీరకంగా మానసికంగా భావోద్వేగపరంగా బలహీనపరుస్తుంది. గట్టిగా ఆమె చెప్పాలి. దానిని ఎదుర్కోవడానికి అసలు ఈ భయం నాకు ఎక్కడి నుంచి వస్తుంది, ఏ పరిస్థితిని బట్టి వస్తుంది, ఏ స్థితిగతిని బట్టి వస్తుందని మనం గుర్తించాలి. గట్టిగా ఆమె చెప్పాలి. ప్రమాదాన్ని గుర్తించాలి. నేను భయపడటానికి కారణం ఏంటి అంటే ఎలా గుర్తించాలంటారేమో. ఇప్పుడు ఒక వ్యక్తి పామును చూస్తే ఏమొస్తుంది అంటే దేన్ని బట్టి వచ్చింది భయం. అలాగే జీవితంలో దేన్ని బట్టి భయం వస్తుంది, ఏ మాటలను బట్టి భయం వస్తుంది, ఏ పరిస్థితులను బట్టి భయం వస్తుంది, ఏ స్థితిగతులను బట్టి భయం వస్తుంది, ఏ ఆలోచనలు బట్టి భయం వస్తుంది. ఇదంతా గుర్తించాలి మనం. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్దాం. అది గుర్తించి దాన్ని అధిగమించాలి. అధిగమించడానికి చాలా చురుకైన పనులు చేయాలి. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే ఇలా
మంత్రవిద్య ఆత్మల ద్వారా భయపడే ఆత్మచేత ఆవరించబడిన వ్యక్తి హల్లెలూయా ఆరోగ్యకరమైనటువంటి దేవునితో ఉన్న సంబంధాన్ని కూడా సరిగా జీవించదు. ఆమె చెప్పాలి. ఎప్పుడు చూసినా శత్రువు నుండి ఏ దాడి వస్తుందా అని చెప్పి ఆలోచిస్తూనే ఉంటారు. గట్టిగా ఆమె చెప్పడం హల్లెలూయా. ఆత్మీయ పెరుగుదల శాంతి అనేది వాళ్ళ జీవితాల్లో ఉండదు. ఎవరైతే ఈ చాతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం ద్వారా భయం యొక్క ఆత్మచేత ఆవరించబడతారో ఆత్మీయంగా ఎదుగుదల ఉండదు, పెరుగుదల ఉండదు, ఆఖరికి మనసులో శాంతి ఉండదు. గట్టిగా ఆమె చెప్పడం. ఇది భయం ద్వారా నియంత్రించబడిన స్తంభించిపోయిన ఒక భావనగా ఉంటుంది వాళ్ళ జీవితాలు. ఆమె చెప్పడం. రాత్రి కాల సమయంలో ఈ చాతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం ద్వారా ఎవరెవరు ఏ విషయాల్లో భయం యొక్క ఆత్మచేత ఆవరించబడి ఉన్నా శరీరం మీద, ప్రాణం మీద, ఆత్మ మీద ఎక్కడ దాడి చేయబడుతున్నారు నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా వాని క్రియలని నాశనం చేయబడును గాక. ఆమెన్ చెప్పాలి. హల్లెలూయా. అసలు ఒక వ్యక్తి జీవితంలో ఈ చాతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా భయం యొక్క ఆత్మ ఎలా పనిచేస్తుంది? గట్టిగా ఆమెన్ చెప్పాలి. భయం అనే ఆత్మ ఒకరి మనసులోకి, హృదయంలోకి భయాన్ని చొప్పించలా అంటే ఒక భయాన్ని ఏదో ఒక ఆందోళన తీసుకువెళ్ళి ఒక మాట ద్వారానో, ఒక చూపు ద్వారానో, క్రియల ద్వారానో భయాలు హృదయాల్లోకి చూపిస్తాయి, లోపలికి తీసుకెళ్తాయి. గట్టిగా ఆమె చెప్పాలి. ఇంతకు ముందు చెప్పబడినట్లుగా ఇలా భయం చేత ఆవరించబడిన వ్యక్తి, భయం యొక్క ఆత్మ చేత నడిపించబడే వ్యక్తి నిరంతర ఆందోళనకి గురవుతూ ఉంటారు. ఇంట్లో నలుగురు 10 మంది ఉన్నా సరే వాళ్ళతో వీళ్ళు ఆనందించలేరు. ఈ యొక్క చాతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం చేత భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడిన వ్యక్తి వారి కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉన్నా సరే పైకి నవ్వుతున్నట్టు నటించగలుగుతారు, కానీ హృదయపూర్వకంగా మీరు వాళ్ళతో సంతోషించలేరు. వారి కుటుంబ సభ్యులు, వారి బంధువులు, వారి భార్య భర్తలు వాళ్ళందరూ కూర్చుని భోజనం చేస్తూ ఉంటే వీరు మాత్రం సంతోషంగా వాడుతున్నారు. పైకి నటించగలుగుతారేమో కానీ నిజంగా అలా జీవించలేరు. గట్టిగా ఆమె చెప్తాం. ఎందుకంటే ఆల్రెడీ వారిలో భయం యొక్క ఆత్మ హృదయంలోకి చొచ్చుకుంది. గట్టిగా ఆమె చెప్తాం. ఇది ఏం చేస్తుందంటే ఎవరిలో అయితే ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడతారు వారికి పీడకలలు ఎక్కువ వస్తాయి. వారికి ఎక్కువగా ఏం కళలు వస్తాయంటే పీడకలలు వస్తాయి. గట్టిగా ఆమె చెప్తాం. ఆల్రెడీ వాళ్ళు ఎలాగో నిద్రలేమి తక్కువ, వాళ్ళకి నిద్రలేమి ఎక్కువ ఉంటుంది, నిద్రపోలేరు. అయినా సరే వారికి కనుక నిద్రపోతే ఎలాంటి పరిస్థితి ఉంటుంది అంటే ఈ భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడిన వాళ్ళకి పీడకలలు ఎక్కువ వస్తాయి. గట్టిగా ఆమె చెప్పాలి. అంతేకాదు సాధారణంగా వాళ్ళకు ఉండాల్సిన శాంతి కూడా లేకుండా అని ఎప్పుడు నిరంతరం భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడే వ్యక్తికి శాంతి సమాధానం ఉండదు. గట్టిగా ఆమె చెప్తాం. అలాగే శారీరకంగా, మానసికంగా వాళ్ళు ఈ భయం యొక్క ఆత్మ చేత దెబ్బతినడం జరుగుతుంది. ఆమె చెప్పాం. ఏ రాత్రి కాలశీల మంత్రి విద్య ఆత్మ ద్వారా చాతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం శారీరకంగా, మానసికంగా ఈ భయం యొక్క ఆత్మ ద్వారా బలహీనపరచబడే బలహీనపరిచే మంత్రి విద్య ఆత్మల క్రియలని కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడును. ఆమె చెప్పాలి. ఇంతకుముందు చెప్పబడినట్లుగా ఈ చాతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం ద్వారా భయం యొక్క ఆత్మ ఆత్మీయ వృద్ధిని అడ్డుకుంటుంది. ఆమె చెప్పాలి. భయం విశ్వాసులను ఇంతకుముందు చెప్పినట్లుగా దేవుని వాగ్దానాల్ని విశ్వసించలేరు. దేవుడిచ్చిన వాగ్దానాల్ని ఈ భయం యొక్క ఆత్మ చేత నడిపించబడే వాళ్ళు నమ్మరు. గట్టిగా ఆమె చెప్పాలి. అలాగే విశ్వసించడానికి లేదా విధేయతతో అడుగు పెట్టడానికి ముందుకు రావాల్సింది పోయి వెనకడికి వేసేలా చేస్తుంది భయం యొక్క ఆత్మ. ఎవరిలో అయితే చాతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం ద్వారా భయం యొక్క ఆత్మ చేత నడిపించబడతారో దేవుని యొక్క వాగ్దానాలను వాళ్ళు నమ్మరు. నమ్మకపోగా వారు దేవుడికి లోబడాల్సింది పోయి, విధేయత చూపించాల్సింది పోయి ముందుకు రాకుండా వెనక్కి వెళ్ళేలా చేస్తుంది భయం యొక్క. గట్టిగా ఆమె చెప్పాలి. చివరికి వారి ఆత్మీయ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది ఈ భయం యొక్క ఆత్మ. ఆమె చెప్దాం. మనం దేవుని వాగ్దానాలను విశ్వసించకుండా, దేవునికి విధేయత చూపించకుండా మనం అభివృద్ధి చెందగలుగుతాం ఆత్మీయ జీవితంలో. మరి భయం యొక్క ఆత్మ ఆ విధంగా చేస్తుంది. గట్టిగా ఆమె చెప్దాం. మనం చేసే పనులన్నిటినీ కూడా భయం యొక్క ఆత్మ స్తంభించిపోయేలా చేస్తుంది. ఏ పనులు కూడా పూర్తి అవనివ్వదు భయం యొక్క ఆత్మ. భయపడే ఆత్మ పనులు చేయగలరా? ఈ యొక్క చాతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు భయం యొక్క ఆత్మ చేత నడిపించబడే వ్యక్తి కనీసం ఒక అడుగు తీసి ముందుకు వేయలేడు. వాళ్ళు చేసే పనులన్నీ ఆగిపోతాయి.
గట్టిగా ఆమె చెప్పాలి. భయం ఇక్కడ చూడండి, విశ్వాసులు ధైర్యంగా వ్యవహరించాలి. యేసుక్రీస్తుకు సాక్ష్యం ఇవ్వడం, దేవుని పిలుపును అనుసరించడం కష్టతరం చేస్తుంది. గట్టిగా ఆమె చెప్పాలి. భయం యొక్క ఆత్మ దేవుని ప్రజలను ధైర్యంగా ఉండనివ్వదు. భయం యొక్క ఆత్మ యేసుక్రీస్తుకు మనల్ని సాక్షులుగా జీవించనివ్వదు. భయం యొక్క ఆత్మ దేవుని పిలుపు ప్రకారం మనల్ని అనుసరించి నడిచేలా చేయనివ్వదు. గట్టిగా ఆమె చెప్తాం. మరలా చెబుతున్నాను, ఎవరిలో అయితే చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా భయం యొక్క ఆత్మ ఆవరించబడుతుందో, ఆ భయం యొక్క ఆత్మ వారిని ఏ మాత్రము కూడా దేవుని సన్నిధిలో ఈ లోకంలో కూడా ఎక్కడ కూడా ధైర్యంగా జీవించింది. భయం యొక్క ఆత్మ దేవునికి క్రీస్తుకి సాక్షులుగా బ్రతకనివ్వదు. భయం యొక్క ఆత్మ అంతే దేవుని యొక్క బిడ్డలుగా ఈ లోకంలో ఏ రీతిలో కూడా ఆయన పిలుపును అనుసరించి నడుచుకొని గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. అంతేకాదు సమర్థవంతంగా వారిని జీవించనివ్వదు భయం యొక్క ఆత్మ. ఈ రాత్రి కాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తము, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఈ చాతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల ఈ భయం యొక్క ఆత్మ చేత దేవుని కొరకు సాక్షిగా జీవించనీయకుండా, అలాగే దేవుని పిలుపును అనుసరించి నడవనీయకుండా, అలాగే దేవుడు కోరుకున్న రీతిలో ఆయన సన్నిధిలో ధైర్యంగా జీవించనీయకుండా అడ్డుకుని బలవంతుడికి భయపెట్టే భయం యొక్క ఆత్మ బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఎక్కడ ఎవరి జీవితంలో నిలబడి చూస్తున్నా నాశనం చేయబడునుగా. ఆమె చెప్పాలి. హల్లెలూయా. అలాగే ఈ యొక్క చాతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం ద్వారా భయం యొక్క ఆత్మ దేవుని యొక్క మార్గంలో దేవుని యొక్క రక్షణను విశ్వసించనియదు. ఆమె చెప్దాం. దేవుని మార్గంలో నడవనివ్వదు. దేవుని యొక్క రక్షణను కూడా విశ్వసించనియదు భయం యొక్క ఆత్మ. గట్టిగా ఆమె చెప్దాం. లోపాలు ప్రతికూల పరిస్థితులపై దృష్టి పెట్టేలా చేస్తుంది. ఎవరిలో అయితే ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం ద్వారా భయం యొక్క ఆత్మ చేత నడిపించబడతారో అన్ని లోపాలు ఉన్న వాటినే ఎంచుకుంటారు. వాళ్ళు అన్ని లోపాలు ఉన్న వాటినే చూస్తారు. ప్రతికూలమైన వాటి మీద వాళ్ళ దృష్టి ఉంటుంది, కానీ అనుకూలమైన వాటి మీద వాళ్ళ దృష్టి ఉంటుంది. గట్టిగా ఆమె చెప్పాలి. ఏ ఆత్మ చేత ఆవరించబడిన వాళ్ళు? భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడిన వాళ్ళు. హల్లెలూయా. గట్టిగా ఆమె చెప్పాలి. అలాగే మంత్ర విద్యాత్మలు, చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు, భయం యొక్క ఆత్మను మనం ఎలా గుర్తించాలంటే ఎవరి జీవితంలో ఎక్కువగా ఆందోళన ఉంటుందో ఆమె చెప్పాలి. జీవితంలో వివిధ అంశాల గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి, సంబంధాల గురించి, ఆరోగ్యం గురించి, భవిష్యత్తు ఎలా ఉంటుంది పిల్లల గురించి అని ఎవరికైతే నిత్యం ఆందోళన 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 వాళ్ళని ఎవ్వరు కూడా ఎప్పుడు చూసినా ఈ ఇప్పుడు చెప్పిన విషయాల గురించి వాళ్ళకి ఎక్కువ ఆందోళన. ఈ మంత్ర విద్య ఆత్మ చేత, చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల చేత, భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడిన వాళ్ళకి ఎక్కువ వేటి విషయాల ఆందోళన ఉంటుంది? భవిష్యత్తు గురించి ఎక్కువ ఆందోళన ఉంటుంది. ఆర్థిక పరిస్థితుల గురించి ఎక్కువ, అప్పులు రుణకాడులు ఎలా తీరుస్తామని ఆందోళన ఉంటుంది. ఆమె చెప్తాం. అలాగే ఇంకా సంబంధాలు బాంధవ్యాల గురించి ఎక్కువ ఆందోళన ఉంటాయి. ఆరోగ్యం మీద ఎక్కువగా ఆందోళన ఉంటుంది. గట్టిగా ఆమె చెప్తాం. భయం యొక్క ఆత్మ ఇంకా దేవుని వాగ్దానాన్ని నమ్మడానికి, కష్టతరమైన క్లిష్టతరమైన పరిస్థితుల్లో ఆయన నమ్మడానికి ఏ మాత్రం కూడా విశ్వాసం లేకుండా అసమర్థులుగా ఉండేలా చేస్తారు. అసమర్థత కలిగి ఉంటారు. దేవుని వాగ్దానాలు నమ్మరు. భయంకరమైన పరిస్థితుల్లో కూడా నమ్ముతే నీ వలనైతే నమ్మవానికి సమర్థి ఇలా నమ్మరు. ఆమె ఈ యొక్క భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడిన వాళ్ళు దేవుని మీద బలమైన నమ్మికలు ఉండవు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఈ భయం యొక్క ఆత్మ చేత నడిపించబడే వారిలో వారి సామర్థ్యాలు, విలువ లేదా దేవుని ప్రేమ గురించి నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటారు. ఈ భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడిన వాళ్ళు దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరగాలి మాకు, ఆ దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, అయ్యో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, దేవుడు ఎన్ని ఉన్నతమైన కార్యాలు చేసినా, దేవుడు ఎలాంటి బలమైన కార్యాలు చేసినా, ఏదో ఒక కష్టం వచ్చినప్పుడు మాత్రం, ఏదో ఒక బాధ వచ్చినప్పుడు మాత్రం, ఏదో ఒక శ్రమ వచ్చినప్పుడు మాత్రం దేవుని ప్రేమను ప్రశ్నిస్తారు. ఈ భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడిన వారు వారి యొక్క భయంకరమైన పరిస్థితుల్లో దేవుని గురించి, దేవుని ప్రేమను గురించి, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది, నిజంగా దేవుడు మమ్మల్ని ప్రేమిస్తే ఈ బాధ ఎందుకు వచ్చిందని నిత్యము దేవుడిని ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడిన వాళ్ళు. కొన్ని మన పొరపాట్ల వల్ల కూడా మనకు కష్టాలు వస్తాయి. అన్ని పొరపాట్లకి
దేవుడు కారణం కాదు. అన్ని పొరపాట్లకి సాతాను కూడా కారణం కాదు. అన్ని పొరపాట్లకి ఇంకొక వ్యక్తి కూడా కారణం కాదు. అన్ని పొరపాట్లకి మన కారణాలు కూడా ఉంటాయి. ఆమేన్. కానీ మనం ఎంచుకునేది ఏంటంటే ఏదన్నా బలమైన కష్టం వస్తే, బాధ వస్తే, శ్రమ వస్తే అన్ని కారణాలకి ఎవరిని ఎత్తుతాం చెప్పండి? ఫస్ట్ దేవుడి నుంచి. ఆమె చెప్పాలి. తర్వాత సాతాను, తర్వాత వేరే మనుషులు. కానీ ఎవరిని ఎంచమో తెలుసా? ఎవరిని ఎంచం? పొరపాట్లు జరుగుతున్నప్పుడు దేవుణ్ణి ఎంచుతాం. ఈ పొరపాటులో నువ్వెందుకు నాకు సాయం చేయట్లేదని. ఏదైనా పొరపాటు జరుగుతున్నప్పుడు మనుషుల్ని ఎంచుతాం. ఈ మనుషుల వల్ల పొరపాటు జరిగింది. ఏదైనా ఒక పొరపాటు జరిగినప్పుడు సాతాను ద్వారా జరిగిందని చెప్తాం. ఎవరిని ఎంచం పొరపాటు జరిగినప్పుడు? చెప్పండి. మనల్ని మాత్రమే ఎంచం. మనం బుద్ధిమంతులు. మన దృష్టిలో మనం చాలా నీతిమంతులం. మన దృష్టిలో మనం చాలా మంచివాళ్ళం. మన దృష్టికి మనం చాలా పొరపాట్లు చేయని వారు. అసలు నిజమైన పొరపాట్లు మన దగ్గరే మొదలవుతాయి. సాతాను కూడా మనం పొరపాటు చేయకుండా తనంతట తను వచ్చి మన జీవితం మీద పెత్తనం చలాయించం. మనం ఏదన్నా ఛాన్స్ ఇస్తేనే ఆ సాతాను వచ్చి గలిబిలి చేసి ఏదైనా గందరగోళం చేస్తాడు మన జీవితం. ఇతర మనుషులతో కూడా మన వ్యవహారాలు సరిగా లేకపోతే ఆ పొరపాటు కూడా కారణం ఎవరమవుతామంటే మనమే అవుతాం. ఆమె. ఇక దేవుడు చేసే దేవుడి దగ్గర పొరపాటు అంటూ ఏది ఉందా? దేవుడి దగ్గర ఏం పొరపాట్లు లేదు. పొరపాట్లన్నీ మన దగ్గరే ఉన్నాయి. గట్టిగా ఆమె చెప్తాం. ఆయన వద్దు అన్నదాన్ని మనం చేస్తూ ఉంటాం. ఆయన ముట్టొద్దు అన్నదాన్ని ముడతా ఉంటాం. ఆయన చేయొద్దు అన్నదన్నా చేస్తాం. ఇవన్నీ మన కష్టం వచ్చినప్పుడు, మరి దేవుడు వద్దన్నవి ముట్టినప్పుడు, దేవుడు చేయొద్దన్నవి చేసినప్పుడు, దేవుడు వద్దన్న చోటికి వెళ్ళినప్పుడు, దేవుడు వద్దన్న వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నప్పుడు, ప్రమాదకరమైన పరిస్థితులు వారి ద్వారా వచ్చినప్పుడు, అప్పుడు పొరపాట్లు ఎవరి మీద ఎంచుతామంటే చెప్పండి? ఎవరి మీద ఎంచుతాం? ఇది న్యాయమా? భయం యొక్క ఆత్మ అప్పుడు ఎందుకు వస్తుంది? దేవుడి మీద పొరపాట్లు ఎంచకూడదు. గట్టిగా మంచడం. ఆయన పొరపాట్లు చేసే దేవుడు కాదు, పొరపాట్లే లేకుండా చేసే దేవుడు. పొరపాట్లు సరి చేసుకోవాల్సింది మనం. కష్టాన్ని, బాధని అనుభవించే తీవ్ర స్థాయికి వెళ్తున్నామంటే ఆ పొరపాటు మీద పొరపాటు, పొరపాటు మీద పొరపాటు, పొరపాటు మీద పొరపాటు చేసి ఆ భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడటం జరుగుతుంది. ఆమె చెప్తాం. ఒకసారి తప్పు చేస్తాం, దేవుడు హెచ్చరించాడు, మరలా చేయొద్దని సరిదిద్దాడు. రెండోసారి పొరపాటు చేశాడు, దేవుడు హెచ్చరించాడు, సరిదిద్దాడు. మరలా మూడోసారి హెచ్చరించాడు, మరలా సరిదిద్దాడు. ఇలా ఎన్నిసార్లు పొరపాట్లు ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఎన్నిసార్లు మనం పొరపాట్లు చేసినా, ఎన్నిసార్లు మనము తప్పినా దేవుడు బాగు చేస్తూనే ఉంటాడు అని అక్కడ అర్థం. దేవుడి ప్రేమలో. హల్లెలూయా. కానీ ఈరోజు చాలా మందిలో ఈ విధమైనటువంటి లోపపు దృష్టి ఎక్కువైపోయింది. ఆమె. దేవుడు నన్ను ఈజీ అయిపోయింది. ఆ దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడని. ఏం చేశాడు దేవుడు? ఇంకా బ్రతికించడమా ఆయన చేసిన తప్పు? ఆమె. ఇంకా మనల్ని బ్రతికించడం ఆయన చేసిన పొరపాటు? ఇంకా మనకు కావాల్సినవన్నీ అనుగ్రహించడం ఆయన చేసిన పొరపాటు? చెప్పాలి. ఏంటి దేవుడు చేసిన పొరపాటు? ఈ భయం యొక్క ఆత్మచేత ఆవరించబడిన వాళ్ళు ప్రతిదానికి దేవుడి దగ్గర ఇలా లోపాలు ఎదుగుతూ ఉంటారు. గట్టిగా ఆమె చెప్పాలి. ఎందుకు ఆ దేవుడు ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు? మనం ఎన్నడూ దేవుడిని అడగడానికి సరిపోము, అనడానికి సరిపోము. గట్టిగా ఆమె చెప్తాం. భయం యొక్క ఆత్మచేత ఆవరించబడే స్థాయికి మన పొరపాట్లు మనం సరిదిద్దుకోవాలి. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. ఈ భయం యొక్క ఆత్మచేత ఆవరించబడిన వాళ్ళు ఇంకా అన్ని విషయాల్లో వైఫల్యం చెందుతారు, ఓడిపోవడం. ఆమె చెప్తాం. తప్పులు చేస్తామనే భయం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. భయం యొక్క ఆత్మచేత ఆవరించబడిన వాళ్ళు చేసే పని ఏంటి? తప్పులే. గట్టిగా ఆమె చెప్తాం. విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ భయం యొక్క ఆత్మచేత ఆవరించబడిన వాళ్ళని అందరూ విమర్శిస్తారు. ధైర్యంగా ఉన్న వాళ్ళని అందరూ అప్రిషియేట్ చేస్తారు. కానీ పిరికితనంగా ఉన్న వాళ్ళని అందరూ విమర్శిస్తూ ఉంటారు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఎవరైతే ఈ చేతబడి చెల్లకి మాదిరి శక్తి ప్రభావం ద్వారా భయం యొక్క ఆత్మచేత నడిపించబడతారో వారు విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇతరుల ద్వారా తిరస్కరణలను ఎదుర్కోవాలి. ఎవరు వాళ్ళని అంగీకరించరు, అందరూ వాళ్ళని తిరస్కరిస్తూ ఉంటారు. ఎవరికి వాళ్ళు నచ్చరు. ఈ భయం యొక్క ఆత్మచేత ఆవరించబడిన వాళ్ళందరూ తిరస్కరిస్తారు. ఇంకోటి ఏంటో తెలుసా? భయం యొక్క ఆత్మ ఉన్న వారిని అవతల వాళ్ళు ఈజీగా ఆట పట్టిస్తారు. ఆమె చెప్తాం. సో అందుకే ఈ రాత్రి కాల సమయంలో భయం యొక్క ఆత్మ క్రియలని నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా
సమూల ధ్వంసం చేయబడి. ఆమె చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈ యొక్క మంత్ర విద్య ఆత్మల ద్వారా భయం యొక్క ఆత్మ చేత నడిపించబడే వారిలో అసౌకర్యం ఎక్కువ ఉంటుంది. సౌకర్యంగా ఉండలేరు అన్నిటిలో. ఆమె చెప్తాం. భయాన్ని కలిగించే పరిస్థితులు, కార్యకలాపాలు నివారించే ద్వారాన్ని కలిగి ఉండాలి. కానీ వీళ్ళు ఏ సవాళ్లను కూడా అధిగమించరు. ఏ సవాళ్లు వాళ్ళ ముందున్నా సరే ఈ భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడిన వ్యక్తి ఆ సవాళ్ళను అధిగమించలేరు. ఈరోజు ఈ భయం యొక్క ఆత్మ చేత సవాళ్ళను అధిగమించని కూడా చేస్తున్న బలవంతుడి క్రియలను కూడా నజరుడనే యేసుక్రీస్తు నామములో, నజరుడనే యేసుక్రీస్తు రక్తంలో, నజరుడనే యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడింది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతాడు ఈ రాత్రి కాలంలో భయం యొక్క ఆత్మక్రియలు పూర్తిగా నాశనం చేయాలి. ఎలా అధిగమించాలి ఈ భయం యొక్క ఆత్మని? దేవుడు మనకి పిరికి ఆత్మని ఇవ్వాలి. 2 తిమోతి 1:7 చదువు. 2 తిమోతి పత్రిక 1:7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహణ గల ఆత్మని ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు. ఆమేన్. దేవుడు మనకి పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహణ గల ఆత్మని ఇచ్చాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. సో ఈ ఆత్మ చేత పరిశుద్ధాత్మ, ఆత్మ ఎవరో కాదు పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ చేత మనము పిరికితనపు ఆత్మను అధిగమించాలి. భయం యొక్క ఆత్మను అధిగమించాలి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. రెండవది భయం యొక్క ఆత్మను మనం అధిగమించాలంటే దేవుడి మీద విశ్వాసం ఉంచాలి. భయం యొక్క ఆత్మను మనం అధిగమించాలంటే దేవుడి మీద మనం నమ్మకం ఉంచాలి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఆయన ప్రేమ మీద, ఆయన వాగ్దానాల మీద మన దృష్టి పెట్టాలి. ఈ యొక్క భయం యొక్క ఆత్మను అధిగమించడానికి దేవుని ప్రేమ మీద, దేవుని యొక్క వాగ్దానాల మీద మన దృష్టి పెట్టాలి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. భయం యొక్క ఆత్మను మనం అధిగమించాలంటే మన చింతలన్నీ ఆయన మీద వేయాలి. ఎవరి మీద వేయాలి? చాలా మంది ఈరోజు భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడడానికి కారణం చింతలు, రకరకాల చింతలు, కుటుంబ చింతలు, ఆరోగ్య చింతలు, రకరకాల చింతలు. ఆమె అవన్నీ దేవుడి మీద వేసేస్తే భయం యొక్క ఆత్మను ఏం చేయగలుగుతామంటే అధిగమించగలుగుతాం. ఆమె చెప్తాం. భయం యొక్క ఆత్మను అధిగమించాలంటే ప్రార్థన ద్వారా, దేవుని సన్నిధిలో దేవుని జ్ఞానాన్ని వెతకడం ద్వారా, ఇప్పుడు మన వాక్యంలో దేవుడి జ్ఞానాన్ని వెతుకుతున్నాం. ఆమె చెప్తాం. మరియు విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి ఆయన వాక్యాన్ని ధ్యానించడం ద్వారా భయం యొక్క ఆత్మను మనం అధిగమించగలుగుతాం. భయం యొక్క ఆత్మను ఎలా అధిగమించగలుగుతాం? ప్రార్థన ద్వారా. హల్లెలూయా. అలాగే దేవుని సన్నిధిలో దేవుని జ్ఞానాన్ని వెతకడం ద్వారా, అలాగే దేవుని సన్నిధిలో విశ్వాసంలో బలపడడానికి దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా భయం యొక్క ఆత్మను మనం అధిగమించగలుగుతాం. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ జీవితంలో ఏ విషయం నిన్ను భయపెడుతుందో, ఎవరు నిన్ను భయపెడుతున్నారో ఆ నిర్దిష్ట భయాలను గుర్తించి విశ్వాసంతో, దేవుడి మీద బలమైన విశ్వాసంతో, విధేయతతో వాటిని ప్రతిఘటించడానికి చురుకుగా ఉండాలి. ఆమె చెప్తాం. ఈరోజు భయం యొక్క ఆత్మను అధిగమించడానికి అసలు ఏ విషయం నన్ను భయపెడుతుంది అని ఆ బలమైన విషయం ఏంటో గుర్తించి దేవుడి మీద బలమైన విశ్వాసంతో, విధేయతతో చురుకుగా దాన్ని ఎదిరించాలి. ఆ భయపెట్టే ఆత్మను నజరుడనే యేసుక్రీస్తు నామములో, నజరుడనే యేసుక్రీస్తు రక్తములో, నజరుడనే యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా అని క్రియలని నాశనం చేయబడి ఉన్నారు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఈ భయం యొక్క ఆత్మను వెళ్ళగొట్టడానికి ధైర్యవంతులతో సావాసం చేస్తే చాలు. ఎవరితో సావాసం చేయకూడదు? పిరికి వాళ్ళతో సావాసం చేసామంటే, విశ్వాసం లేని వాళ్ళతో సావాసం చేసామంటే ఉన్న బలానికి ఇంకా ఆజ్యం పోతారు. గట్టిగా భయానికి గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. అందుకనే భయం యొక్క ఆత్మను అధిగమించాలంటే దేవుని ప్రేమ మీద, అలాగే దేవుని యొక్క శక్తి మీద మనం దృష్టి పెట్టాలి. ఆయన ప్రేమ ద్వారా, ఆయన శక్తి ద్వారా నాలో, మా కుటుంబంలో, బిడ్డల జీవితాల్లో, ఆత్మీయ మానసిక స్థితిగతుల్లో ఉన్న భయాలన్నీ కూడా ఆయన యేసు నామములో విర్రగొట్టగలడు, తీసివేయగలడు. నమ్మాలి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. భయం యొక్క ఆత్మను అధిగమించడానికి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క శక్తి, ఆయన రక్షణను గుర్తు చేసుకోవాలి. మనకి ఈ లోకంలో మనుషుల ద్వారా రక్షణ లేదు, దేవుని ద్వారా రక్షణ. సో భయం యొక్క ఆత్మను మనం అధిగమించగలిగితే ఎలాగంటే ఆయన రక్షణ మనం మహోన్నత నుంచి వాడు నివసించి వాడు సర్వశక్తిని నేను విశ్రమించి వాడు 91 కీర్తన 1 నుంచి 16 వచనాలు ధ్యానం చేస్తే
మనకి ఎంత ధైర్యం కావాలంటే అంత ధైర్యం వస్తుంది. హల్లెలూయా. అలాగే రాత్రి కాల సమయంలో చేతబడి చెల్లకి మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా భయం యొక్క ఆత్మను అధిగమించడానికి 91 కీర్తన రోజు ధ్యానం చేయాలి. 91 కీర్తన ప్రతిరోజు ఎంతమంది ధ్యానం చేస్తున్నారు? ఈ రోజు నుంచి అలవాటు చేసుకోండి. ప్రతిరోజు ఏదో ఒక సమయంలో అసలు మనకి కంఠస్థం అయిపోవాలి. 2, 3, 4, 5 వచనాలు, మొత్తం వచనాలు 16 వచనాలు ఉన్నాయి. అందులో ఆ 16 వచనాలు మనకి నోటెడ్ అయిపోవాలి, కంఠస్థం అయిపోవాలి. అప్పుడు నీకు ఎప్పుడైనా భయం వేస్తుంది అనుకో, సడన్గా ఈ వాక్యాన్ని మనం హృదయంలో భద్రపరుచుకుంటాం కాబట్టి బయటికి అప్పుడు నోటి నుండి పలుకుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆ భయాందోళన దూరం అవుతుంది. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు చెప్పిన 2 తిమోతి 1:7 వచనం కూడా మనకి కంఠస్థం. దేవుడు నాకు పిరికి ఆత్మనివ్వలేదు, దేవుడు నాకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడు అని నువ్వు పదే చెప్పాలి. మనమరా నాలో పిరికి ఆత్మనివ్వలేదు అని, నేను ఈ విషయం గురించి భయపడను, నేను ఆ పరిస్థితిని గురించి భయపడను, నేను ఎవరి గురించి భయపడను అని అనగాలని ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి అప్పుడు ఏమవుతుందంటే ఆ భయం యొక్క ఆత్మ గట్టిగా ఆమె చెప్తాం. ఆయన ప్రేమ, ఆయన శక్తి, ఆయన రక్షణను గుర్తు చేసుకోవడం, ఇలా చేయడం ద్వారా ఆయన మనలో భయం యొక్క ఆత్మను పారద్రోలుతాడు. గట్టిగా ఆమె చెప్తాం. భయం యొక్క ఆత్మని ఈరోజు మనం అధిగమించాలి. ప్రతి ఒక్కరి జీవితాలు ఆమె చెప్తాం. బైబిల్లో ఉన్న దేవుని వాగ్దానాలపై మనం ఆధారపడాలి. భయం యొక్క ఆత్మను అధిగమించాలంటే మనుషుల మీద కాదు. నువ్వు 10 మందిని నీ చుట్టూ పెట్టుకున్నా నీ భయం పోదు వద్దా? దేవుని వాగ్దానాలన్నీ మన హృదయంలో ఉంటాయి. భయం యొక్క ఆత్మను అధిగమించాలంటే మనం దేవుని వాగ్దానాలపై ఆధారపడాలి. ప్రార్థన ద్వారా ఆమె చెప్తాం. ఆయన సన్నిధిని కోరుకోవడం ద్వారా భయం యొక్క ఆత్మను మనం అధిగమించవచ్చు. ప్రార్థన ద్వారా భయం యొక్క ఆత్మను అధిగమించవచ్చు. ఆయన వాగ్దానాల మీద ఆధారపడడం ద్వారా భయం యొక్క ఆత్మను అధిగమించవచ్చు. ఆమె చెప్తాం. ఆయన లేఖనాల్ని ధ్యానించడం ద్వారా భయం యొక్క ఆత్మను అధిగమించవచ్చు. నేను 4 చెప్పాను భయం యొక్క ఆత్మను అధిగమించడానికి. 1 ప్రార్థన ద్వారా, 2 ఆయన వాగ్దానాల మీద ఆధారపడడం ద్వారా, 3 ఆయన సన్నిధిని కోరుకోవడం ద్వారా, 4 హల్లెలూయా ఆయన లేఖనాలను ధ్యానించడం ద్వారా, వాక్యాన్ని ధ్యానించడం ద్వారా. సో దేన్ని అధిగమించవచ్చు? భయం యొక్క ఆత్మను అధిగమించవచ్చు. గట్టిగా ఆమె చెప్తాం. అలాగే దేవుని ప్రేమ మీద, ఆయన శక్తి మీద నమ్మకం ఉంచడం ద్వారా భయానికి లొంగిపోకుండా ఉండేలా దేవుడు చేస్తాడు. గట్టిగా ఆమె చెప్తాం. మనం దేవుని శాంతిని అనుభవించగలుగుతాం, భయమును అధిగమించగలుగుతాం. ఆమె ఈ రాత్రి నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఈ భయం యొక్క ఆత్మను ప్రార్థన ద్వారా, దేవుని యొక్క సన్నిధిని కోరుకోవడం ద్వారా, దేవుని వాగ్దానాల మీద ఆధారపడడం ద్వారా, దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా అధిగమించే కృప ప్రతి ఒక్కరికి నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా విడుదల చేస్తుంది. ఆమేన్ చెప్పాలి. అలాగే ఆయన ప్రేమ మీద, ఆయన రక్షణ మీద, ఆయన శక్తి మీద మనం నమ్మకం ఉంచడం ద్వారా భయం యొక్క ఆత్మను అధిగమించగలుగుతాం. ఆమేన్ చెప్దాం. దేవుని వాగ్దానాలపై నమ్మకం ఎలా ఉంచాలి భయం యొక్క ఆత్మను అధిగమించడానికి? ఆమె రోజు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఆమేన్ చెప్దాం. క్రమం తప్పకుండా దేవుని వాక్యాన్ని చదవాలి, క్రమం తప్పకుండా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఎప్పుడైతే మనము క్రమం తప్పకుండా దేవుని వాక్యాన్ని చదువుతామో, ఎప్పుడైతే క్రమం తప్పకుండా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తామో, మనలో భయం యొక్క ఆత్మను దేవుడు తొలగించి విశ్వాసాన్ని బలపరుస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. మన మనస్సును కూడా నూతన పరుస్తాడు. ఎప్పుడు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు. ఆమేన్ చెప్పాలి. భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడిన వ్యక్తి మనసు నూతన పరచబడతాడు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. భయాన్ని దేవుని వాగ్దానాల సత్యంతో మనం పూర్తిగా నాశనం చేయాలి. ఆయన వాగ్దానాల మీద బలమైన విశ్వాసం ఉంచడం ద్వారా భయం యొక్క ఆత్మను నాశనం చేయొచ్చు. ఆమేన్ చెప్పాలి. రెండవది దేవుని సన్నిధిని కోరుకోవడం ద్వారా భయం యొక్క ఆత్మను మనం ఏం చేయగలమంటే అధిగమించాలి. ఆమేన్ చెప్పాలి. ఇంతకుముందు నేను చెప్పాను కదా, కీర్తన 91 కీర్తన అంతా రోజు అది ధ్యానం చేసి నేర్చుకోవాలి. అప్పుడు భయం యొక్క ఆత్మను అధిగమించగలరు. యెషయా గ్రంథం 41:10 వచనం. హల్లెలూయా. ఒకసారి చదవండి, ఒకసారి కీర్తన 91 కూడా చదవండి ఒకసారి వీటి నుంచి. మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తిని
చెప్పాలి. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునైనది. రాత్రి వేళ కలుగు భయముకైన పగటి వేళ ఎగురు బాణమునకైన చీకటిలో సంచరించు తెగులునకైన మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైన నీకు భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని నీకు అపాయమేమీ రాదు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడు. ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతనికి కనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసెదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఇందులో వచ్చిన ప్రతి పదం కూడా మనకి ధైర్యాన్ని ఇచ్చే మాట. సో ఈ యొక్క కీర్తన అంతా మనం కంఠస్థం చేస్తే, ధ్యానిస్తే ప్రతిరోజు భయం యొక్క ఆత్మ అనేది మన ఛాయల్లో పడదు. ఆమె చెప్దాం. ఇదంతా ధైర్యపరచడానికి ఇచ్చినటువంటి దేవుని వాగ్దానం. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 10 కూడా చదువు ఒకసారి. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడు నీవు నా దాసుడవని నేను ఉపేక్షింపక ఏర్పరచుకుంటే నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకు. నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకు. నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడు నేను. నీతియైన నా దక్షిణ హస్తముతో ఆదుకుందును. ఆమేన్. ఇది కూడా మనల్ని ధైర్యపరిచే వాగ్దానం. బైబిల్ గ్రంథంలో ఇలా ధైర్యపరిచే వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. హల్లెలూయా. గాఢాంధకారములను సంచరించిన నీ అభయమునకు భయపడి దుడ్డికరణ అన్నము నీ దండన ఆదరించినని కీర్తన 23వ కీర్తన. ఇలా మనం చూసినట్లయితే అనేక రకాల వాగ్దానాలు మన జీవితాల్లో మనల్ని బలపరుస్తున్నాయి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. భయం యొక్క ఆత్మను అధిగమించేలా చేస్తే గట్టిగా ఆమేన్ చెప్పాలి. దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడని, మార్గం చూపుతాడని, మనకి బలాన్ని, ఓదార్పుని ఆయనే అందిస్తాడని గుర్తెరిగితే భయం యొక్క ఆత్మను అధిగమించడం. ఈ చేతబడి చెల్లెకి మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా ఏర్పాటు చేసే భయం యొక్క ఆత్మను దేవుడు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నాడు. దేవుడు ఎల్లప్పుడూ నాతోనే ఉంటాడు. ఆమె నాకు ఎప్పుడు మార్గం చూపిస్తాడు. నాకు కుటుంబానికి బిడ్డలు నమ్మాలి మనం. అలాగే ఆయన నా బలం, ఆయన నా ఓదార్పు అనుకుంటే భయం యొక్క ఆత్మ నాశనం చేయబడు. రెండవదిగా ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిని వెతకడం ద్వారా భయం యొక్క ఆత్మను అధిగమించవచ్చు. ఆమె చెప్దాం. ఎలా కృతజ్ఞతా భావాన్ని మనం వ్యక్తం చేయాలి భయం యొక్క ఆత్మను అధిగమించడానికి. ఆమె చెప్దాం. దేవుని ఆశీర్వాదాల కోసం ప్రార్థించాలి. ఆయనకు కృతజ్ఞతలు ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి తెలియచేయాలి. ఇవ్వబోతున్న ఆశీర్వాదాలను బట్టి కూడా గత కాలంలో ఇచ్చిన ఆశీర్వాదాలు బట్టి దేవుడికి కృతజ్ఞత చెల్లించాలి. ఇప్పుడు ఇస్తున్న ఆశీర్వాదాలను బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఇవ్వబోతున్న ఆశీర్వాదాలను బట్టి కూడా దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తే భయం యొక్క ఆత్మతో మనకి అధిగమించవచ్చు. గట్టిగా ఆమేన్. అలాంటి కృతజ్ఞతలు మనలో ఉన్నప్పుడు, మనం ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు అవి భయాన్ని పోగొట్టి ఆ స్థానంలో ఆశ మరియు భరోసాను నింపడానికి సహాయపడుతుంది. మనం దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు భయం యొక్క ఆత్మను పోగొట్టి మన జీవితంలో ఒక ఆశ, ఒక భరోసా మనకి దేవుడు ఇస్తాడు. భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడిన వాళ్ళ జీవితాలు ఆశలుండవు, భరోసా గట్టిగా ఆమె చెప్పారు. అలాగే మనం చూడవచ్చు ఇక్కడ హల్లెలూయా
ఈ రాత్రి కాలంలో ఎవరెవరి జీవితాలు ఈ భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడుతున్నారు, ఈ భయాలన్నీ దేవుడికి అప్పగించాలి. హల్లెలూయా. ఆయన వాటిని నిర్వహించగలడు, నాశనం చేయగలడు, నిర్వీర్యం చేయగలడు. ఆమేన్ చెప్దాం. ఈ రాత్రి ప్రతి ఒక్కరి భయాలు యేసు నామములో తొలగించబడతాయి. మూడవదిగా భయం యొక్క ఆత్మను మనం మన చర్యల ద్వారా అధికారాన్ని మనం దేవుని దగ్గర నుంచి పొందడం ద్వారా ఆ భయాలను పారద్రోలచ్చు. ఆమె మనం దేని గురించి వేటి గురించి భయపడుతున్నామో వాటిని గుర్తుపెట్టుకోవాలి. అలా అప్పులు నేనుకో, అప్పుల భయం ద్వారా నేను భయపడుతున్నాను. రోగం ఉందనుకో, రోగం ద్వారా భయపడుతున్నాను. పిల్లల సమస్య ఉందనుకో, పిల్లల సమస్యను బట్టి నేను భయపడుతున్నాను. ఏదుంటే అది గుర్తు తెచ్చుకోవాలి. దేన్ని బట్టి భయపడుతున్నారో ఆ పేరు రాసుకోండి. ఆమె చెప్దాం. పేరు పెట్టండి, మరి గుర్తించి ఆ భయాలను గుర్తించి వాటికి పేరు పెట్టి అది మనపై హల్లెలూయా దేవుని శక్తి ద్వారా దాన్ని నేను తొలగిస్తున్నాను. దేవుని వాక్యం ద్వారా దాన్ని నేను తొలగిస్తున్నాను. దేవుని సన్నిధిలో నా భయాలన్నీ ఆయన మీద వేస్తున్నాను. నా భయాలు, అప్పుల భయాలు, రోగాల భయాలు, కుటుంబాల భయాలు, అన్ని భయాలు ఆయన మీద వేస్తున్నాను. ఆ భయాలని అన్నిటిని నాశనం చేస్తాను. ఆమె చెప్తాం. తర్వాత మనమే ఆ భయం యొక్క ఆత్మను అధిగమించడానికి విజయం దేవుడు ఇచ్చాడని మనం ఊహించాలి. ఆల్రెడీ ఆయన కలవరి సిలువలో మన భయాలని తొలగించి ఆయన విజయం ఇచ్చాడు అన్నిటి మీద. ఆమె చెప్తాం. మనం కోరుకున్న ఫలితాలని దేవుడు ఇచ్చేసాడని ఊహించాలి. నేను ఈ అప్పుల విషయంలో విడుదల పొందుకున్నానని ఊహించాలి. ఈ రోగాల విషయంలో నేను విడుదల పొందుకున్నానని ఊహించాలి. నా బిడ్డల విషయాలు అద్భుతాలు దేవుడు చేశాడని ఊహించాలి. కుటుంబ పరిస్థితులన్నింటిలో దేవుడు కార్యం చేశాడని ఊహించితే అవన్నీ భయం యొక్క ఆత్మను అధిగమించేలా చేస్తాం. ఆమె చెప్దాం. ఇది మనకి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది, భయాన్ని కలిగించదు. ఆమె చెప్పాలి. అడ్డంకులను అధిగమించేలాగా దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఇచ్చిన విజయంతో మనం దేవుడు నాకు అన్నిటిని చేసి ఉన్నాడు మరి నమ్మాలి. అప్పుడు ప్రతి భయపెట్టే ఆత్మనాశనం. ఈ రోజు పనికి వెళ్ళాడు, పని ఎలా జరుగుద్దో లేదో అని భయపడకూడదు. పని మంచిగా దేవుడు జరిగించాడు, విజయవంతంగా జరిగించాడు, ఆశీర్వాదకరంగా జరిగించాడు. నా దేవుడు మాతో ఉండి జరిగించాడని నమ్మి ఊహించు, అద్భుతం దేవుడు చేస్తాడు. అంతేకాని మనం ప్రతికూలంగా ఆలోచించామా, అది భయంతో ఆలోచించాలి. అది అనుకూలంగా ఆలోచించేది దేవుని ఆత్మ ద్వారా. ఆమె చెప్దాం. భయం ఉన్నప్పటికీ విశ్వాసంతో లేచి మన లక్ష్యాల వైపు అడుగులు వేయాలి. ఆమె భయపడుతూ కూర్చున్నంత మాత్రాన మన లక్ష్యాలు మనం సాధించలేము. ఆ భయాన్ని పక్కన పెట్టి మన లక్ష్యాల వైపు మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఆ భయం యొక్క ఆత్మను అధిగమించేలా చేస్తాడు. ఆమె ఇంకోటి, భయం యొక్క ఆత్మను మనం అధిగమించాలంటే మనం క్రీస్తులో ఎవరమో ఏమై ఉన్నామో గుర్తుంచుకోవాలి. ఆమె చెప్పాలి. దేవుని ప్రేమ ఆత్మ ద్వారా శక్తి పొంది దేవుని బిడ్డగా మన గుర్తింపును గుర్తించాలి. భయం యొక్క ఆత్మను అధిగమించాలంటే నేను దేవునికి సంబంధించిన వ్యక్తిని, నేను దేవుని బిడ్డను, ఈ భయం నేను చేయలేదు, ఈ పరిస్థితుల భయం నేను చేయలేదని మనకి మనంగా దేవుని ఆత్మ ద్వారా బలపరచబడాలి. నేను క్రీస్తు బిడ్డనై ఉన్నానని, క్రీస్తు నాలో ఉన్నాడని విశ్వసిస్తే అన్ని భయాలు పారద్రోలబడతాయి. ఆమె చెప్తాం. దేవుని ప్రేమను గుర్తు పెట్టుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 4:18 మొదటి యోహాను పత్రిక. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణం చేయబడిన వాడు గడిగడిగా. ఆమె చెప్పు. ప్రేమలో భయం ఉండదు. అదే ప్రేమ. దేవుని ప్రేమలో భయం ఉండదు. గట్టిగా ఆమె చెప్పు. దేవుని ప్రేమ పరిపూర్ణమైనది, భయాన్ని తరిమి వేస్తుంది. ఈ రోజు ఎవరెవరి జీవితాలు భయం యొక్క ఆత్మ చేత చేతబడి చెల్లంగి మాంత్ర శక్తి ప్రభావం చేత ఆవరించబడి నడిపించబడుతున్నా. నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా పరిపూర్ణ ప్రేమైన దేవుని యొక్క ప్రేమ చేత అవి తరిమి కొట్టబడుతుంది. అలాగే భయం యొక్క ఆత్మను అధిగమించడానికి మనల్ని మనం ప్రోత్సహించగల, అలాగే మనకి వీరు నాకు చెందిన వారనే భావన ఎవరి మీద ఉంటుందో వారి మద్దతుతో మనం కోరడం మంచిది. వీరికి నా బాధలు చెప్పుకోవడం వల్ల నా సమస్యకి జవాబు దొరుకుతుంది, వీరు నా బాధను అర్థం చేసుకోగలుగుతారు అనుకున్న వాళ్ళతో, సంఘంతో, విశ్వాసులతో సంబంధం కలిగి ఉండాలి. ఆమె కనీసం వాళ్ళు ఏం చేస్తారంటే బాధను అర్థం చేసుకుని నిజమైనటువంటి దేవుని బిడ్డలో ప్రార్థన చేస్తారు. కాబట్టి భయం యొక్క ఆత్మను అధిగమించడానికి సంఘ బిడ్డలతో, ఆత్మీయులతో సహవాసం కలిగి ఆమె చెప్తాం. అలాగే భయం యొక్క ఆత్మను అధిగమించడానికి
ఎప్పుడు ఆందోళన ఉండకూడదు, కొంచెం విశ్రాంతిగా ఉండాలి. గట్టిగా ఆమె చెప్తున్నాను. విశ్రాంతి పద్ధతులను ఎంచుకోవాలి, గలిబిలి పద్ధతులు కాకుండా. ఆమె శాంతి మరియు శ్రేయస్సును ప్రోత్సహించే కార్యకలాపాలు పాల్గొనడం. శాంతి శ్రేయస్సు ఇచ్చి దేవుడి పనుల్లోనే, లోక పనుల్లో తక్కువ ఉండవు. ఆమె దేవుని ప్రజలకు సహాయం చేయడం, పరిచర్యలకు సహాయం చేయడం, ఈయన మంచి శాంతిని ఇస్తాం. భయాన్ని ఉండవు. ఆమె భయం అనే ఆత్మను అధిగమించడానికి, దేవుని వాగ్దానాలపై ఆధారపడడానికి, ఆయన సన్నిధి వెతకడానికి, విశ్వాసంతో చర్య తీసుకోవడానికి ఒక చేతన ప్రయత్నం అవసరమని బైబిల్ నొక్కి చెప్తుంది. ఆమె దేవుని ప్రేమ, శక్తి మరియు ఏర్పాటుపై దృష్టి పెట్టడం ద్వారా ప్రతి ఒక్కరు భయం యొక్క పట్టు నుండి విడుదల పొందవచ్చు. శాంతి మరియు ఉద్దేశంతో కూడిన జీవితాన్ని అనుభవించవచ్చు. ఏది ఏమని రాత్రి కాల సమయంలో ఏ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం ద్వారా ఎవరెవరి జీవితంలో ఈ భయం యొక్క ఆత్మచేత ఆవరించబడి నడిపించబడుతుంది. అది కుటుంబం సమస్య, లేకపోతే బయట సమస్య, వ్యక్తుల ద్వారా, చీకటి శక్తుల ద్వారా, పిల్లల జీవితాలు, కుటుంబం, ఎవరి చదువులు, ఉద్యోగాలు, వివాహాలు, గర్భఫలాలు ఎక్కడి నుంచి ఈ భయాలు ఏర్పాటు చేస్తున్నారు. దేశాల, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాల, నగరాల, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల, సంఘాల, సమూహాలు నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా భయం యొక్క ఆత్మక్రియలు, బలిపీఠాలు 8:10 పెళ్లగిస్తున్న బర్రగొట్టిన నాశనం చేస్తున్నారు. ఈ రాత్రి కాల సమయంలో భయం యొక్క ఆత్మ చేత థ్యాంక్ యూ లార్డ్. పిల్లల చదువుల విషయాల్లో, అయ్యా యవనస్తుల జీవితాల్లో, నాయన వివాహం కావాల్సిన దైవ చిత్తాంతరం, వివాహాల విషయాల్లో ఎవరెవరు భయపడుతున్నారు, వివాహాల విషయాల్లో, వివాహమై గర్భఫలాల విషయాలు ఎవరెవరు భయపడుతున్నారు, ఉద్యోగాలు లేక వ్యాపారాల విషయాలు ఎవరెవరు భయపడుతున్నారు, ఎవరెవరు నాయన సంఘ పరిచయాల విషయాలు భయపడుతూ ఉన్నారు, పిల్లల జీవితాల గురించి భయపడుతున్నారు, భవిష్యత్తు గురించి భయపడుతున్నారు, ఆరోగ్య సమస్యలకు భయపడుతున్నారు, అప్పుల గురించి భయపడుతున్నారు, రోగాల గురించి, వ్యాధుల గురించి భయపడుతున్నారు. నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా ఈ చేతబడి శక్తుల ద్వారా భయపెట్టి బలవంత డిగ్రీలని వేరుతో సహా పెళ్లగిస్తున్నాం, నాశనం చేస్తున్నాం. ఈ రాత్రి కాలసిన భయం యొక్క ఆత్మ ద్వారా ఆందోళనకి గురి చేస్తున్న బలవంత డిగ్రీలు ఎవరి జీవితాలు ఏర్పడి చెప్పిన నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా మన క్రియలని నిస్సార్థం చేసి నెరవేరు. ఈ రాత్రి కాల సమయంలో చేతబడి శక్తుల ప్రభావాల ద్వారా భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడి ఆరోగ్యాల మీద దాడి చేసి అనేక మంది జీవితాల్లో భయాందోళనకు గురి చేస్తే నెమ్మది లేకుండా చేస్తున్న బలవంత డిగ్రీ, శాంతి సమాధానం లేకుండా చేస్తున్న బలవంత డిగ్రీలని కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా వాని క్రియలు నిర్వీర్యం చేస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడి ప్రజల జీవితాల్లో థ్యాంక్ యూ దేవుని వాగ్దానాల మీద ఆధారపడకుండా, ఓ దేవుని యొక్క బలమైన సన్నిధిని అనుభవించలేకుండా, ఓ దేవుని యొక్క ప్రేమ శక్తి మీద ఆధారపడకుండా చేసే మంత్ర విద్య బలవంత డిగ్రీలన్నిటి కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా వాని క్రియలని నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాలసిన భయం యొక్క ఆత్మ ద్వారా నాయన కుటుంబాల జీవితాల్లో, నాయన ఎవరెవరి జీవితాల్లో, నేను పరిచయ జీవితాల్లో, సంఘ పరిచయాల విషయాల్లో, ఓ దేవుని సన్నిధిలో నా తండ్రి బలంగా నాయన ఆత్మీయ అభివృద్ధి లేకుండా చేస్తూ వృద్ధిని కలిగించకుండా చేస్తున్న బలవంత డిగ్రీలను కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా వాని క్రియలని నిస్సత్వం చేస్తున్నా, నిర్వీర్యం చేస్తున్నా, నాశనం చేస్తున్నా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఏ రాత్రి కాల సమయంలో చేతబడి చల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం ద్వారా భయం యొక్క ఆత్మ చేత ఆవరించబడి నాయన వారి జీవితాల్లో కుటుంబ సభ్యులతో సమాధానం లేకుండా సంబంధాలు తెగిపోయేలా చేస్తున్న బలవంతుని క్రియలు, ఓ నలుగురిలో మంచిగా జీవించనీయకుండా, ధైర్యంగా మాట్లాడనీయకుండా ఆటంకం కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు, సరైన నిర్ణయాలు, సరైన ఆలోచనలు తీసుకోనీయకుండా, సరైన లక్ష్యాలను ఛేదించనీయకుండా, సాధించనీయకుండా అడ్డగించే బలవంతుని క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా వాని క్రియలని నాశనం చేస్తున్నాం తండ్రి, నిర్వీర్యం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాలసలి భయం యొక్క ఆత్మ తండ్రి నీకే స్తోత్రాలు. చేతబడి చేయలేని మాంత్రిక శక్తి ప్రభావం ద్వారా ఈ భయం యొక్క ఆత్మ మా జీవితాల్లో, బిడ్డల జీవితాలు, కుటుంబాల, సంఘాల, సమూహాల, సేవకుల, విశ్వాసాలు ఎవరి జీవితాలు ఏర్పడి చేయకుండా, ఓ థ్యాంక్ యూ లార్డ్. సరిహద్దుని పొలిమేరలు విడిచిపెట్టి మా సరిహద్దు పొలిమేరలు ఎక్కడ ఏర్పడి చేయకుండా అరణ్యాలు కడాలి రేవి వెళ్ళమని పార ద్రోలుతున్న యేసుక్రీస్తును పారద్రోలుతున్నాను. మరలా తిరిగి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత కురిపేలాక రక్తం చేత కలపరిసిన రక్తం చేత దేవుని రక్తం చేత కంచె వేస్తున్నాం. మీ అగ్నిగంజరు ప్రాకారంగా జకరే 2:5 ప్రకారం విడుదల చేస్తున్నాం. పరలోక సైన్య సమూహాన్ని ఎబ్రి 1:14 వరకు కావాలి దూతలు విడుదల చేస్తున్నాం. ఈ రాత్రి కాలంలో 2 తిమోతి 7 ప్రకారం దేవుడు మాకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహ గల ఆత్మనే ఇచ్చి ఉన్నారు. ఓ కీర్తన 91:16 మహోన్నతుని చాటు నివసించబడు సర్వశక్తి నేను విశ్రమించబడు, విశ్రమించిన వాక్యం శక్తిని మాకు ఇచ్చినందులకై స్తోత్రం. అయ్యా మాకు ఇచ్చిన కాపుదలకై మీకు స్తోత్రం. ఓ థ్యాంక్ యూ లార్డ్. మొర్రాకు లమాందర శకదరకలమ ఎవరు ఎటువంటి భయాందోళనకు భయపెట్టి ఆత్మలకు చోటు లేకుండా భయం యొక్క ఆత్మక్రియలు పూర్తిగా నిస్సత్వం చేసి నిర్వీర్యం చేసినందులకై స్తోత్రం. నీ
ధైర్యపు ఆత్మీయత మమ్మల్ని నింపిన విధానం బట్టి మీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆత్మీయత ప్రార్థన అందరి ద్వారా సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తుంది. ప్రతి ఒక్క బిడ్డని నదులని యేసుక్రీస్తు నామం పేరిట ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాము. యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. రాత్రి కాల సమయం ఆత్మీయత ప్రార్థన అందరూ ఆశీర్వదించబడి మెంబర్స్తున్నాం. మీరు కనుక ఈ పరిచయం ద్వారా ఆశీర్వదించబడి ఉంటే దయచేసి సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడింది. మీ ప్రార్థన అవసరం ఆ ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ. ఆమేన్. ఆమేన్. ఆమేన్.